గడిచిన 20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో ఎందుకు గెలవలేకపోతుంది? ఇందుకు గల కారణాలేంటి? లాల్ జాన్ బాషా గారు ఉన్నప్పుడు టీడీపీ ఎందుకు పార్టీ ఇక్కడ ఎందుకు అంత బలంగా ఉంది? ఆయన మరణానంతరం ఎందుకు ఇక్కడ పార్టీ సన్నగిల్లిపోయింది అనే అంశం మీద మనం అంతా లాల్ జాన్ బాషా గారి తమ్ముడు నిజాముద్దీన్ గారు అయితే ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, లాల్ జాన్ బాషా గారి మరణానంతరం గుంటూరు నగరాన్ని అన్నదమ్ములు అంటే జియావుద్దీన్ కానివ్వండి, మీరు కానివ్వండి విడిచిపెట్టేశారా, లేకపోతే పార్టీయే మిమ్మల్ని విడిచిపెట్టేసిందంటే మీరేం చెప్తారు? పార్టీ ఏమి విడిచిపెట్టలేదు మాకు, మనమే కొన్ని కారణాలలో వెళ్ళాం, దూరంగా ఉన్నాం. ఎందుకు ఎంతమంది అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ టెస్ట్ ట్రయల్ కింద నిలబెట్టి గెలిపిద్దామని చూసినా అక్కడ ఎవరు ఎందుకు గెలవలేకపోతున్నారంటే మీరేం చెప్తారు? గెలవలేకపోతున్నారంటే ఇప్పుడు మామూలుగా 2004లో 4% రిజర్వేషన్ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. అది మామూలుగా వీళ్ళు మేనిఫెస్టోలో అది లీక్ అయ్యి రాజశేఖర రెడ్డి గారు అనౌన్స్ చేశారు 4% రిజర్వేషన్ అని. దానివల్ల ముస్లిమ్స్ అందరూ ఏదో ఆయన చించేస్తారు చేసేస్తారని రాజశేఖర రెడ్డి గారిని అప్పుడు వేశారు 2004లో. అప్పుడు ఆ టైంలో టీడీపీ గెలవలేకపోయింది. 2009లో ప్రజారాజ్యం వల్ల కొంచెం దెబ్బతినింది టీడీపీ. అప్పుడు ప్రజారాజ్యంలో చిరంజీవి గారు పార్టీ పెట్టారు. కొన్ని కారణాల వల్ల ఓటింగ్ డైవర్ట్ అయింది. 14లో అంటే మద్దాల గిరి గారికి ఇచ్చారనేది కొంచెం ముస్లిమ్స్లో ఇది వచ్చి వ్యతిరేకత వచ్చి ఆయన గెలిచాడు. 19లో ముస్లిమ్స్కే ఇచ్చారు కదా. 19లో ముస్లిమ్స్కి ఇచ్చారు. ఏదో నవరత్నాలు అది ఇది అని మబ్బ పెట్టి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేస్తాడు, తండ్రి గారు 4% తెచ్చాడు, ఈయన ఏదో చించేస్తారని ముస్లిమ్స్ ఓట్లేశారు. ఇప్పుడు ఆయన అన్నట్టుగానే మీరు అన్నట్టుగానే చించేస్తారు అన్నట్టుగానే మరి గుంటూరు నియోజకవర్గంలో 2 సార్లు ముస్తఫా గారికి అవకాశం ఇచ్చారు కదా, మరి ఆయన ఎంతవరకు అభివృద్ధి చేశారంటారు? ఆయన అభివృద్ధి చేసింది ప్రజలందరికీ తెలుసు, మనం చెప్పేది అక్కర్లేదు. ప్రజలు చెప్తారు ఏం అభివృద్ధి జరిగిందో. మీరు విజయవాడ నుంచి వస్తున్నారు, ఏం చేశారని తెలిసింది కదా. అభివృద్ధి అంటే ఏంది? బాగా చక్కగా గుంటూరు రూపురేఖలు మార్చి అన్నీ చేసి సక్రమంగా ఉంటే అరే బ్రహ్మాండంగా ఉంది గుంటూరు అని అనుకోవచ్చు. ఇప్పుడు మీ విజయవాడలో చూస్తే ఎలా ఉంది, గుంటూరు ఎలా ఉంది అర్థం అయిపోతుంది మీకు. పర్టికులర్గా అసలు 1 టౌన్ అనేది అభివృద్ధి కాలేదు, అస్సలు లేదు. అంటే ఏం సమస్యలు ఉన్నాయి 1 టౌన్లో? చాలా ఉన్నాయి సమస్యలు. ఏమున్నాయి చెప్పండి. ఇప్పుడు సమస్యలు అంటే అన్ని కులాలు కూడా వ్యతిరేకత మాత్రం బాగా వచ్చేసింది. ఇప్పుడు సపోజు ఆటో వాళ్ళకు 10,000 ఇస్తున్నారు, ఎమ్మటే కేసులు రాస్తున్నారు, ఆ 10,000 అటు నుంచి వెళ్ళిపోతున్నాయి. అది బాగా అభివృద్ధి. లిక్కర్ అభివృద్ధి చేసింది వాళ్ళ గొప్పలు. తర్వాత శాండు ల్యాండు అన్నీ మాఫియాలే చాలా. తాజాగా గుంటూరు నగరంలో తూర్పు నియోజకవర్గం నుంచి ముస్తఫా కుటుంబ సభ్యుల్లోనే కొంతమంది మత్తు ఏదో డ్రగ్స్కి సంబంధించిన వ్యాపారం ఏదో చేస్తున్నారు, ఆ ఎమ్మెల్యే కార్డుని అడ్డం పెట్టుకొని అని చెప్పేసి అయితే ఒక రకమైన ప్రచారం అయితే నడుస్తుంది. దమ్ముంటే నిరూపించండి, నేను సవాల్ విసురుతున్నా అని చెప్పేసి ఫాతిమా గారు అయితే పబ్లిక్ ముందుకు వచ్చి చెప్తున్నారు. నిజంగా ఇది నిజమా అబద్ధం అంటే మీరేం చెప్తారు? అది అందరికీ తెలిసిన మాటే. ఇప్పుడు పోలీస్ స్టేషన్ మన ఎస్పీ ఆఫీస్లో వెళ్తే రికార్డులన్నీ తెలిసేది. మన ఈ మధ్యలో మాటూరులో పట్టుకున్నారు. ఎవరికి పట్టుకున్నారు తెలీదా ప్రజలకి? పేపర్లు చదవట్లేదా వాళ్ళు? అసలు ఆ అమ్మాయి ఎలా ఇస్తుందో నాకు అర్థం కావట్లేదు. నిరూపించండి అంటుంది. ఏం నిరూపించాలి? అన్నీ ఏం జరుగున్నాయో అన్నీ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళతో అసలు ఇసుకైపోయి జనం ఎప్పుడు ఎలక్షన్ ఇవాళ ఉంటే ఇవాళ ఎలక్షన్ పెట్టినట్టు జనం కోరుకుంటున్నారు. అంటే తూర్పు నియోజకవర్గం నుంచి మళ్ళీ లాల్ జాన్ బాషా కుటుంబ సభ్యులలో మీకు అవకాశం ఇస్తే టీడీపీ జెండా ఎగరేస్తారా? తప్పకుండా ఎగరేస్తాను. మీ దగ్గర ఉన్న సూత్రాలు ఏంటి, గెలుపు సూత్రాలు ఏంటి? ప్రజలు మమ్మల్ని కోరుకుంటారు. ఎందుకంటే ఆ టైంలో అన్ని కులాలకి అభివృద్ధి చేసింది మనమే. మీరు ప్రతి ఒక్కళ్ళకు కనుక్కోవచ్చు, కనబడతాయి, మనం చెప్పేది కాదు.
కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఏంటి కళ్ళ ముందు కనిపిస్తున్నాయండి? ఇప్పుడు పొన్నూరు రోడ్ అనేది ఉంది. ఇంతకుముందు రోడ్ ఎలా ఉంది అనేది తెలిసిద్ది జనానికి. కరెక్ట్గా బుడంపాడు దగ్గర నుంచి స్టేడియం దాకా రావాలంటే 2 గంటలు పట్టేది ఆ రోడ్డు ఒకప్పుడు, 20 ఏళ్ల కింద. అది కూడా తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి అది. ఆ రోడ్డు కానీ ఇప్పుడు లాంచెస్ రోడ్ అనేది ఉంది. ఇంతకుముందు లారీ ఓనర్స్ అందరు లారీలు అక్కడ ఉండేవి. అసలు రిక్షా బండి అప్పుడు రిక్షాలు, సైకిళ్ళు, రిక్షాలు ఉండేవి అప్పుడు. అసలు ఆ రిక్షా వెళ్తే ఏ చక్రం ఎప్పుడు పడిద్దో ఏం ఇదో తెలీదు పరిస్థితి ఆ రోజుల్లో ఉండి, గుంటలు ఉండి ఆ రోడ్డు. అప్పుడు మా బ్రదరు లాల్జాన్ బాషా గారు ఎంపీగా ఉన్నప్పుడు ₹1 కోటి ఫండు, అప్పుడు ఎంపీ ఫండ్ 2 కోట్లే, 7 నియోజకవర్గాలకి ఇచ్చేవాళ్ళు. అప్పుడు 7 నియోజకవర్గాలకి 2 కోట్లు ఖర్చు పెట్టాలి, అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. అలాంటి రోడ్కి ₹1 కోటి పెట్టేసి ఆయన ఆ రోడ్డు వేయాలనేది కంకణం కట్టుకున్నారు. ఆ చరిత్ర లాల్జాన్ బాషా గారికి దక్కింది ఆ పనికి. అంటే గుంటూరు చరిత్రలో లాల్జాన్ బాషా గారికి ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంది. ఆ స్థానాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే ఎంపీ కానివ్వండి, ఆయన మార్చే ప్రయత్నం చేశారా? ఆయనకున్న ప్రత్యేక స్థానం అలాగే ఉందంటే మీరేం చెప్తారు? వాళ్ళ వల్ల ఇక్కడ దాన్ని మార్చడానికి బొమ్మల ఆయనకి ఒక చరిత్ర ఉంది లాల్జాన్ బాషా గారికి. ఆయన ఏందనేది ప్రజలందరికీ తెలుసు. సౌమ్యుడు ఆయన, అందరిని నవ్వుతూ మాట్లాడతాడు. అర్ధరాత్రి మీరు వెళ్ళి తలుపు కొట్టడానికి తెరిచి మాట్లాడి ఆయన వాళ్ళకి పనిచేసే నాయకుడు ఆయన. అంటే అన్నయ్యతో పాటు ఉండి మీరు అప్పట్లో ఏం చేసేవాళ్ళు? ఏమన్నా పంచాయతీలు చేసేవాళ్ళ, సెటిల్మెంట్లు చేసేవాళ్ళ, ₹4 వెనకాల చేసుకునేవాళ్ళు? అప్పట్లో ఏం చేసేవాళ్ళు మీరు? అసలు ఆ పంచాయతీలు అనేది అప్పుడు తెలీదు. ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పంచాయతీలు పరిష్కారాలు అని ఇప్పుడు జరుగుతున్నాయి, కుంభకోణాలు. అప్పుడు ఏమి తెలియదు అస్సలు. పోలీస్ వ్యవస్థ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలోనే పనిచేసింది బాగా. ఆయన అసలు దేనికి అసలు చంద్రబాబు నాయుడు గారు కాంప్రమైజ్ అయ్యేవాడు. ఇట్లాంటి పరిష్కారాలు, పంచాయతీలు, సెటిల్మెంట్లు ఎవరు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఒకటే, తప్పు చేస్తే ఆయన శిక్షించమంటాడు. అసలు ఎవరిని కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు ఆయన. మీ అన్నయ్య మరణానంతరం మీరేమన్నా కొంత మనకి మళ్ళీ పవర్ రావాలి, కొంత అనుభవించాలి అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగింది? పవర్ రావాలనేది ఎప్పుడు మనం అనుకోలేదు. పవర్ ఉన్నప్పుడే వాడలేదు పవరు. ప్రజలకి ఎక్కడ అందుబాటులో ఉండాలో అక్కడ అందుబాటులో ఉండేవాళ్ళం. మా బ్రదర్ అది నేర్పించారు. అధికారం అనేది ఉంటుంది, పోతుంటుంది, మనం ఎప్పుడు ఉండాలనేది ఆయన నేర్పించిన మాట అది. మరి అందుబాటులో ఉండి ప్రజలకు ఏం చేస్తారు మీరు ఈ 10 ఏళ్ళుగా? 10 ఏళ్ళు మనకు ఎవరైనా హెల్ప్ చేయమని చెప్తే తప్పకుండా వాళ్ళు మా సహాయ శక్తులు ఎవరికి ఒకళ్ళు చెప్పి పని చెప్పించి వాళ్ళ సర్టిఫికేట్ ఇవాళ కూడా స్టిల్ చేస్తూనే ఉన్నాం ఇప్పటికి కూడా. ఈ మధ్యకాలంలో ఏం చేస్తారు చెప్పండి ప్రజలకి? ప్రజలంటే వాళ్ళకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే చెప్తే ఎంఆర్ఓ ఆఫీస్లో కానివ్వండి, మున్సిపాలిటీలో కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానీ ఎవరికొకళ్ళు చెప్పి పని చేసి వాళ్ళకు మా క్యాటర్ని మేము రక్షించుకునే ఉంటున్నాం ఇవాళ దాకా. ఇప్పుడు నూరి ఫాతిమా మీద మీరు సమర్థవంతంగా నిలబడి రేపు కలబడే పరిస్థితి ఉంటుందా అంటే ఏం చెప్తారు? బాషా గారి ఫ్యామిలీకి అధిష్టానం టికెట్ ఇస్తే తప్పకుండా విజయం సాధించి ఆయన చేతిలో గుంటూరు వన్కి మేము పెడతాం. జెండా ఎగరేస్తామంటారు? తప్పకుండా ఎగరేస్తాం. టీడీపీ జెండా మళ్ళీ రెపరెపలాడాలి పక్కాగా. ఒకవేళ మీ గవర్నమెంట్ వచ్చి మీరు ఎమ్మెల్యే అయితే మీరేం చేస్తారు? ఫస్ట్ అవ్వగానే అమరావతి ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్ గుంటూరు 1 డెవలప్ అయిపోయింది, 2 డెవలప్, అన్నీ డెవలప్ అయిపోతాయి. డెవలప్మెంట్ ఆటోమేటిక్ జరిగిపోయేది. దాన్ని ఎవరు ఆపలేరు అంటారు. అస్సలు ఎవరి తరం కూడా కాదు. అంటే ఇప్పుడు మంచినీళ్ళ కొరత బాగా ఉంది. గుంటూరు 1లో మంచినీళ్ళు అనగానే ముస్తఫా పేరే గుర్తుకొస్తుందని చెప్పేసి వాళ్ళ కూతురు పదే సోషల్ మీడియాలో చెప్పుకొస్తున్న పరిస్థితి. నిజంగా ఈ మంచినీళ్ళకి ముస్తఫాకి ఉన్న రిలేషన్ ఏంటి? ఇప్పుడు మనకు మీరు చెప్పేదానికి నాకు నవ్వు వస్తుంది. ఎందుకని? ఎందుకంటే ముస్తఫా ఏదైనా మోసుకొని వచ్చి వేస్తున్నాడు ఆ నీళ్ళు. ఇవాళ పైప్ లైన్ ఉంది, అన్నీ ఉన్నాయి ప్రతి చోట. ఇప్పుడు ఇంతకుముందు అంటే పాత రోజుల్లో అయితే పల్లెటూరులో ఎక్కడో బావి నుంచి తీసుకురావాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి అని తెచ్చుకునేవాళ్ళు. ఇలా ఏదైనా వేస్తున్నాడా ముస్తఫా? మంచినీళ్ళు ముస్తఫా అనటానికి. మంచోడు అనేది గుంటూరు మొత్తానికి తెలుసు, ఏం మంచోడో ఏందనేది. వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్లకు
ఇబ్బందికరంగా ఉంది వాళ్ళ వాతావరణం. ఆ? ఓకే, ఓవరాల్గా ఏం చెప్తారు అది? ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్లలో ముస్తఫా గారికి ఎంతమంది యాంటీ ఉన్నారనేది ఆయన మీరు హాయిగా వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. కార్పొరేటర్లే ఇప్పుడు అనుకూలంగా లేరంట అసలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఎన్నికలు వస్తే ఏదో ఒకటి చేయాలి ఆయనకని, ఒక దారి చూపించాలి ఆయనకి ఎదురు చూస్తున్నారు. ఓవరాల్గా ఏం చెప్తారు నిజాముద్దీన్గా టీడీపీకి కానీ ప్రజలకు కానీ ఏం చెప్తారు, పార్టీకి కానీ? అధిష్టానం నాకు టికెట్ ఇస్తే చంద్రబాబు గారు తప్పకుండా గుంటూరుకి అభివృద్ధి చేసి ప్రజల్లో వాళ్ళ గుండెల్లో ఉండిపోతాను. అంటే పోటీ చేయడానికి కావాల్సింది క్యాడరు కాదు, నీ దగ్గర క్యాలిబర్ కాదు. పోటీకి కావాల్సింది ప్రధానంగా ఆర్థిక వనరు. అది ఉందా లేదా అనేది కూడా అధిష్టానం చెక్ చేసుకుంటుంది. దానికి తగ్గ వనరులు మీ దగ్గర ఉన్నాయా అంటే మీరేం చెప్తారు? ఆ టైంలో అన్నీ చేసేస్తాం అవసరం ఉంటే. అదే కదా క్యాడర్ ప్రస్తుతానికి చూసేది. క్యాడర్ తెలుగుదేశం పార్టీలో క్యాడర్ డబ్బు కోసం ఎప్పుడు ఎదురు చూడలేదు. సమర్థుల్ని చేసుకుంటుంది, వాళ్ళకు అందుబాటులో ఉన్న మనుషుల్ని చేసుకుంటుంది. తెలుగుదేశం క్యాడర్ డబ్బుకి ఎప్పుడు ఆశించలేదు, ఆశపడరు, అసలు ఆశించేది కూడా ఉండదు. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలే పార్టీకి బలం. వాళ్ళు లేనిది మేము లేము, నాయకులు ఎవరు లేరు.